హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు హోలీ కాబట్టి అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. అందరు బాగా జరుపుకోవాలి, ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎవరికి జరగొద్దు. హోలీ శుభాకాంక్షలు అందరికీ. అండ్ నెక్స్ట్ ఈరోజు అయితే నేను ఇంకా కొంచెం హోలీ అంటే హోలీ ఏం ఆడలేదు అంటే కలర్స్ కాకుండా వాటర్ అయితే జల్లుకున్నాము. ఆ వీడియోస్ కూడా నేను షార్ట్స్లో షేర్ చేస్తాను. ఇంకా పాప ఉంది కాబట్టి అన్ని సెలబ్రేషన్స్ పాపకి తెలియాలి కాబట్టి చేసాము. తనకి ఫీవర్ ఉంది, నా హెల్త్ బాగాలేదు, బట్ తనకి సెలబ్రేషన్స్ తెలియాలి కాబట్టి కొంచెం అయితే సెలబ్రేట్ చేయించేసారు పిల్లలతో. మేము కూడా కొన్ని వాటర్ అయితే జల్లేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ దగ్గరికి అయితే వచ్చానమాట. ఇంకా పూజ టైంలో మీకు చెప్తే బాగుంటుందని చెప్పేసి అనిపించింది, అందుకోసమని వీడియో అయితే స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఈ మధ్య బ్లాగ్స్ అయితే ఎక్కువ పెట్టట్లే కదా, ఇంకా మళ్ళీ ఈరోజు అయితే బ్లాగ్స్ మిగిలిన చాలా బ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ ఎడిట్ చేసేసి మెల్లమెల్లిగా అప్లోడ్ చేస్తాను. ఇదైతే డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా పూజ ఏం లేదండి, సింపుల్గా చేసుకుంటా. యాక్చువల్లీ మాకైతే హోలీ అస్సలు కలిసి రాదు. లైక్ మా చిన్నప్పటి నుంచి కూడా మాకు హోలీకి ఏదో ఒకటి అవుతూ ఉండే అనమాట. ఎందుకు అట్లా అవుతుంది అంటే, దుర్గమ్మ ఉంటుంది కదా, ఇంట్లో ఉండే దుర్గమ్మ ఉంటుంది తెలుసా మీకు? ఇంట్లో దుర్గమ్మ గుడిలో దుర్గమ్మని పెట్టుకుంటాము. చాలా తెలంగాణ సైడ్ అందరికీ తెలుస్తుంటుంది అనమాట. ఇట్లా ఉట్టి కట్టేసి ఆ ఉట్టిలో అమ్మవారికి కొలుస్తూ ఉంటాం. 2 ఇయర్స్ 3 ఇయర్స్కి ఒకసారి, లేకపోతే ఇంట్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు లేకపోతే ఏదైనా పుట్టినప్పుడు అట్లా దుర్గమ్మకి తీసుకుంటాం అనమాట. మా వెనకటి వాళ్ళకి ఇంట్లో దుర్గమ్మ ఉండే, ఇంకా మా నాన్న వాళ్ళు సపరేట్ అవుతారు కదా, అయినా మా నాన్న అసలు పెద్ద ఏ దేవుళ్ళని పట్టించుకోలేడు అనమాట. ఇంకా చాలా ఇష్యూస్ ఫేస్ చేసినాంలేండి. బట్ హోలీకి ప్రతిసారి ఏదో ఒకటి అయ్యేది. ఒక హోలీకి మా నాన్న జ్యూస్ నడిపేవాడు, చెరుకు. మేము చిన్నప్పుడు జ్యూస్ సెంటర్లో చేయి మొత్తం ఇరికేసి ఫుల్ ఒక మేకన్ గొర్రెని కోసి ఎంత బ్లడ్ వస్తుందో అంత బ్లడ్ వచ్చిందనమాట. ఆ తర్వాత నెక్స్ట్ హోలీకి నాకు దెబ్బ తగ్గింది. తర్వాత హోలీకి నా పట్టీలు పోయినాయి. ఆ తర్వాత హోలీకి ఏదో గొడవలు జరగడం, లైక్ అట్లానే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట. మాకు హోలీ వచ్చిందంటే భయం వేస్తుంది. ఎవరు నన్ను అడిగితే హోలీకి అట్లా జరుగుతుంది అంటే దుర్గమ్మకి మీకు వేసుకోలేరు కదా అట్లా అవుతుంది అన్నారు. తర్వాత దుర్గమ్మని అయితే నా పెళ్ళి తర్వాత దుర్గమ్మని పెట్టుకుంటామని మొక్కిరనమాట. లైక్ మా ఇంట్లో వెనకటి దేవుళ్ళని నాతోనే వచ్చాయన్నమాట. ఒక్క మాట అండి, మనం వెనకటి నుంచి వచ్చిన దేవుళ్ళు ఉంటారు కదా, ఇంటి దేవుళ్ళు లేకపోతే మన కుల దేవుళ్ళు, మన అమ్మమ్మ సైడ్ కానీ నానమ్మ సైడ్ దేవుళ్ళు ఉంటాయి కదా, గివేం దేవుళ్ళు తీయని అస్సలు తీసి పడేయొద్దండి, చెప్తున్నాను కదా. డెఫినెట్గా మనం కాకపోయినా మన నెక్స్ట్ తరానికైనా దేవుళ్ళు వదలవు, వాళ్ళకి ఇష్టం మన ఇంట్లో ఉండడానికి. అందుకోసమని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. స్టోరీ అంతా చెప్తాను నేను. ఇప్పుడైతే పూజ కంటిన్యూ చేసుకుంటే స్టోరీ అయితే చెప్తానమాట. చాలా జరిగాయండి. నా పెళ్ళి తర్వాత అన్ని దేవుళ్ళని, నా పెళ్ళి ముందు నా పెళ్ళి తర్వాత కొన్ని దేవుళ్ళు అయితే నాకు పెళ్ళి జరగనీయలేదన్నమాట. అవేంటేంటో నేను చెప్తాను. నీకు పెళ్ళైతే నీకు అంటే మొక్కుతారు కదా, పెళ్ళి అయితే ఇస్తాము అని చెప్తారు కదా. పెళ్ళి జరగనిపోవడం కాదు, అసలు నీ సంబంధం వచ్చినా నేను ఒప్పుకోలేను. వాళ్ళు వచ్చి రాగానే నేను ఒక రకంగా ఇట్లా కోపం ఇంకా ఏమేమో చేసేదాన్ని, అసలు అట్లా ఒప్పుకోలేను అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ చాలా ఫేస్ చేసినాము. ఏమైంది స్టోరీ అంతా మీతో చెప్పుకుంటూ వస్తాను ఇప్పటి నుంచి. సో ఇంటి దేవుళ్ళని మర్చిపోవద్దు, కుల దేవతలను మర్చిపోవద్దండి, మంచి కోసం చెప్తున్నాను. ఇంకా నార్మల్గా మన ఇష్టమైన దైవం శివుడు, హనుమానో, ఎవరో మనకు చిన్నప్పటి నుంచి ఒక దైవం ఇష్టం ఉంటుంది, అది నమ్ముకోండి. కానీ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మన అమ్మమ్మ తాతమ్మల కాలం నాటి దేవుళ్ళు మన ఇంట్లో వస్తారు కదా, ఎల్లమ్మనో మల్లన్ననో నరసింహస్వామి లేకపోతే ఈదమ్మ ఉప్పలమ్మ ఏదో ఒకటి ఉంటారు. అప్పుడు అట్లనే ఏదో ఒక గంగమ్మను, ఏ అమ్మనో ఒక అమ్మ, మన ఊర్లో ఒక పోలేరమ్మ, పోషమ్మ, మైసమ్మ, ఏదో మన పొలం దగ్గర ఏదో ఒక అమ్మ లేకపోతే ఏదో ఒక స్వామి ఉంటారు కదా, వాళ్ళని అస్సలు వదలకండి. మీకు ఏమన్నా అసలు పనులు జరుగుతలేదంటే రీజన్ వాళ్ళే ఉంటారు. మొక్కి చూడండి. కంటిన్యూ చేస్తాను. నేనైతే పెద్ద అన్ని పటాలు ఎట్లా నాకు తెలుసు కదా, విగ్రహాలన్నీ శుభ్రంగా అభిషేకం చేసుకొని దీపం అయితే పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. హలో గైస్, నా పూజ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఈరోజు పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను.
ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. అంటే మా ఇంట్లో నా కోసం జరిగిన చాలా అంటే నా లైఫ్లో చాలా ఫేస్ చేశానమాట. అంటే దేవుళ్ళ వలన నా లైఫ్ ఎంత చేంజ్ అయిపోయింది అనేది అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఒకసారి అయితే దేవుడిని దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో తీస్తుంటే మధ్యలో కాల్ వస్తుందండి, అందుకనే వీడియో ఇక్కడికి డిస్కంటిన్యూ చేస్తున్నాను.